హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. పాపము, అపచారము ఈ పదాలు చాలా తక్కువ. మహాపచారం అనాలా? ఇంకేదైనా కొత్త పదాన్ని వాడితే బాగుంటుందనేది మీరే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు అనే విషయం అయితే ప్రస్తుతం విచారం జరుగుతుంది. ఆ విచారంలో బయటకు వచ్చిన విషయం ఏంటంటే 20 కోట్ల లడ్డూల్లో ఈ కల్తీ నెయ్యిని వాడారట. కల్తీ నెయ్యి అనకూడదేమో, ఎందుకంటే నెయ్యి కాని పదార్థం. చుక్క పాలు లేకుండా, వెన్న లేకుండా, రసాయనాలతోటి పామాయిలు రసాయనాలు కలిపి తయారు చేసి దాన్ని నెయ్యిగా నమ్మించి దాంతో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారట. మొత్తం వైసీపీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో 48 కోట్ల లడ్డూలు తయారైతే దాంట్లో 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో, అంటే ఈ రసాయనాలు కలిపిన నెయ్యి అనేటువంటి పదార్థంతో తయారు చేయబడ్డేవాట. 20 కోట్ల లడ్డూలు అంటే ఒక్కొక్క లడ్డూని ప్రసాదంగా ఒక 5 నుంచి 10 మంది తిన్నారు అనుకోండి. దాదాపు 100 కోట్లకు పై మంది ఆ ప్రసాదాన్ని తిన్నారు అన్నట్టే లెక్క. అంటే ఇంతమందికి వైసీపీలో అధికారం ఉన్నప్పుడు కల్తీ నెయ్యి ద్వారా, రసాయనాల ద్వారా తయారు చేయబడినటువంటి ప్రసాదం పంపిణీ చేయబడిందంటే, అది కూడా దేవుడి ప్రసాదంగా పంపిణీ చేయబడింది అంటే దీన్ని ఏమనాలి? దయచేసి మాట్లాడుకుందాం. కొత్త వాళ్ళు నా వీడియోలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు ఎక్కువ మందిలోకి వెళ్ళాలంటే దయచేసి మీ లైక్ అవసరం, లైక్ చేయండి. మీరు మీ ఫ్రెండ్స్ కూడా నా ఛానల్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా నేను చూస్తాను. మీరు నాకు అండగా ఉండండి, మీ గొంతుకుగా నేను ఉంటాను. సరే, ఇక విషయంలోకి వెళ్ళినప్పుడు వైసీపీ 2019 నుంచి 2024 మధ్య అధికారంలో ఉంది. ఆ 5 సంవత్సరాల కాలంలో 1,64,00,000 కేజీల నెయ్యిని 5 కంపెనీల నుంచి, ప్రధానంగా బోలేబాబా కావచ్చు, ఏఆర్ డైరీ కావచ్చు, వైష్ణవి డైరీ కావచ్చు, ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ఇంకొక డైరీ నుంచి మొత్తంగా 250 కోట్ల రూపాయలు చెల్లించి నెయ్యి టెండర్స్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ నుంచి నెయ్యి తెప్పించారు. దీంట్లో దాదాపు 40% కల్తీ నెయ్యే. అంటే 1,60,00,000 పైగా కేజీల నెయ్యిని వైసీపీ 5 సంవత్సరాల కాలంలో సేకరిస్తే దాంట్లో దాదాపు 68 లక్షల కేజీలు నెయ్యి కల్తీదే అనేటువంటి విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే 1,60,00,000 నెయ్యి తెప్పిస్తే దాంట్లో 60 లక్షలు కల్తీ నెయ్యే అనేటువంటి విషయం బయటకు వచ్చింది. 60 లక్షలు అనేది ఒక అందాజుగా, ఇక కనపడింది కనిపెట్టంది ఏమైనా ఉంటే అది చూడాలి. ఏది ఏమైనా చాలా దుర్మార్గం అండి. అయితే ఇది డబ్బుల కోసం చేశారా అంటే నా అనుమానం మాత్రం డబ్బుల కోసం చేశారని అనుకోవట్లేదు. డబ్బుల కోసం చేసే స్కామ్లు చాలా ఉంటాయి, కానీ దేవుడి దగ్గర ఎవడు కూడా డబ్బుల కోసం చేయడు. ఎందుకో భయమో భక్తో ఏదో ఒకటి ఉంటుంది. దేవుడితో పెట్టుకుంటే నాశనం అయిపోతామని భయపడుతుంటారు. కానీ దేవుడి దగ్గరే ఇలాంటి తప్పు చేశారు అంటే అది హిందువుల మీద జరిగిన కుట్ర. దేవుడి మీద భయము లేదు, భక్తి లేదు. అలాంటి వాళ్ళే ఇలాంటి పని చేస్తారు. హిందూ ధర్మం మీద కావాలని కుట్ర చేశారు. హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని మంట కలిపేటువంటి ప్రయత్నం చేశారు. ఈ అనుమానానికి నాకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేక, డిక్లరేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు రాసిమని అడగరు. తిరుమల వచ్చినప్పుడు ఆయన నమ్మేది వేరే మతాన్ని కాబట్టి నేను హిందూ మతం మీద గౌరవంతోనే వచ్చాను, శ్రీ వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే వచ్చాను అనేది దాని మీద సంతకం పెట్టాలి. దాంట్లో అభ్యంతరం ఏముంది? కానీ కేవలం దాని మీద సంతకం పెట్టడం ఇష్టం లేక తిరుమల రాలేదు. వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఏనాడు కూడా సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రాలేదు. బ్రహ్మోత్సవాలకి సతీ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సరే, ఎప్పుడైనా ఒకసారి అవైలబుల్గా లేకపోతే వేరు, కానీ ఎప్పుడూ కూడా సతీ సమేతంగా రాలేదు. దేవుడికి పట్టు వస్త్రాలు ఆ రకంగా సమర్పించలేదు.
ఇంకోటి, ఎవరు కూడా తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామంటే తిరుమల వెళ్ళే దర్శించుకుంటారు. ఇంట్లో సెట్ వేయించుకొని పూజలు చేయరు. కానీ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక విచిత్రకరమైన పరిస్థితుల్లో తన తాడేపల్లి ప్యాలెస్లోనే తిరుమల సెట్ వేయించుకొని పూజా కార్యక్రమం నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు కూడా వచ్చిన విమర్శ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి తిరుమల లడ్డూ ప్రసాదాన్ని తీసుకోవడం ఇష్టం లేక టిష్యూ పేపర్లో తీసుకొని పక్కన పెట్టారు అని. అంటే వాళ్ళకి హిందూ ధర్మం మీద, హిందూ మనోభావాల మీద, హిందూ దైవం మీద భక్తి కానీ, గౌరవం కానీ, ప్రేమ కానీ లేదు అనేది ఇలా చాలా రకాల ఉదాహరణలు, విమర్శలు వాళ్ళ మీద ఉన్నాయి. రెండోది, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దేవాలయాల మీద దాడులు కావచ్చు, విగ్రహాల తలలు తెగ్గొట్టడం కావచ్చు, చేతులు నరికేయటం కావచ్చు. పైగా వైసీపీ సంబంధించిన మంత్రులు ఏమంది విగ్రహం తలగా పోయింది, మనిషి తల పోయినట్టు బాధపడతారేంది, ఇంకో తల అతికిద్దాం, ఇంకో చెయ్యి అతికిద్దాం అని వెటకారంగా మాట్లాడిన తీరు కావచ్చు, రథాలు తగలబెట్టినటువంటి సంస్కృతి కావచ్చు, ఇవన్నీ ఒకదానికొకటి చూసినప్పుడు ఎక్కడ ఒక చిన్న అనుమానం ఏంటంటే, ఇది కావాలని హిందూ ధర్మం మీద చేసిన కుట్ర అనేటువంటి ఒక అనుమానం కలుగుతూ ఉంది. మరి ఈ అనుమానం మీకు కూడా నిజం అనిపిస్తుందా లేదా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.